రెండవదిగా ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటి ఆ పశ్చాత్తాపం అంటే? దేవుడు ఎందుకొరకు తన జీవితాన్ని ఇలా ఉంచాడో, ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాడే దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే? మొదటిది ఏమండి, అతడంట గ్రహించింది ఏంటో తెలుసా? భక్తిహీనుల యొక్క ముగింపు. వాళ్ళని ఎక్కడ పెట్టాడంట దేవుడు? ఎక్కడ పెట్టాడంట? వాళ్ళు ఎంత అభివృద్ధి పొందిన, వాళ్ళు భౌతికంగా ఎంత ఆశీర్వదింపబడినా, ఎంత ధనఘనతలో ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎన్ని పొలాలు కొన్నా, ఎన్ని స్థలాలు కొన్నా, ఎంత విస్తరించిన అభివృద్ధి పొందిన వాళ్ళ స్థితి ఎక్కడుందో తెలుసా? వాళ్ళు కాలు జారే చోటునే ఉన్నారు. దేవుడు అక్కడ పెట్టాడు. పొందని, ఎంత అభివృద్ధి పొందుతారో పొందని, ఎంత పొందుతారో విస్తరించలేని నా దేవుడు నా పాదమును జారనివ్వకుండా నన్ను బండ మీద స్థిరపరిచాడు. కానీ భక్తిహీనులు, దుష్టులు, వారి యొక్క క్షేమం, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క విస్తరణ, వారి యొక్క నెమ్మది ఎక్కడుందంటే జారిపోయే స్థితిలో ఉంది. భక్తిహీనులకు తేడా, నీతిమంతులకు వ్యత్యాసం కనుగొన్నాడు తాను. భక్తిహీనులకు ముగింపు ఉంది, భక్తిహీనుల యొక్క క్షేమానికి ముగింపు ఉంది. కానీ నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతారనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించాడు.